ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ధరణి పేరుతో అల్లకల్లోలం సృష్టించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. మనిషికి భూమికి మధ్య ఉన్న బంధాన్ని ధరణితో తెంచే ప్రయత్నాలు జరిగాయని, తమ హక్కులను కొందరు పెత్తందారుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా నాటి పాలకులు ధరణిని రూపొందించారని విమర్శించారు. నాటి దురాగతాలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూభారతిని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది ప్రజాప్రభుత్వమని, రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను గత 10 సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం, ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. రైతుల హక్కుల్ని కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను.